భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ ఉద్యోగి డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఈడీఐఎల్ పథకంలో ముఖ్యమైన మార్పులు చేసింది. ఇప్పుడు ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో డబ్బులు లేకపోయినా మరణం సంభవించినప్పుడు నామినీకి కనీసం 50,000 రూపాయలు బీమా ప్రయోజనం ఖచ్చితంగా లభిస్తుంది. గతంలో ఖాతాలో కనీసం 50,000 రూపాయలు జమ చేయడం తప్పనిసరి కాగా ఇప్పుడు ఈ షరతును తొలగించారు. ఉద్యోగి 2 ఉద్యోగాల మధ్య 60 రోజుల విరామం ఉన్నా అది 12 నెలల నిరంతర సేవలో అంతరాయంగా పరిగణించబడదు. ఈడీఎల్ఐ పథకం కింద ఉద్యోగి చివరి జీతం అందుకున్న 6 నెలలలోపు మరణిస్తే నామినీకి బీమా ప్రయోజనం లభిస్తుంది. బీమా కవరేజీ 2.5 లక్షల నుంచి 7 లక్షల వరకు ఉంటుంది. ఉద్యోగి తన జేబు నుంచి ఎటువంటి సహకారం అందించాల్సిన అవసరం లేదు. ఇది వ్యవస్థీకృత రంగంలోని ఉద్యోగులు మరియు వారి కుటుంబాలకు భద్రతను అందిస్తుంది. మరణం సంభవించినప్పుడు చట్టపరమైన వారసుడు, నామినీ ఏకమొత్తంగా బీమా మొత్తాన్ని పొందుతారు. ఈ మార్పులు ఉద్యోగుల ఊహించని మరణం సంభవించినప్పుడు కుటుంబాలకు ఆర్థిక రక్షణను బలోపేతం చేస్తాయి. ఈపీఎఫ్ఓ సభ్యులు తమ నామినీ వివరాలను అప్డేట్ చేసుకోవాలని సూచించారు. ఈ మార్పులు తక్షణమే అమలులోకి వచ్చాయి. మరిన్ని వివరాలు ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్లో లభ్యమవుతాయి.